నార్మల్గా అయితే ఈ వీడియో నేను చాలా హ్యాపీగా చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ వీడియో చాలా డిఫరెంట్గా అయితే చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరే చూడండి. మా ఏరియాలో అయితే చిన్న సోమలమ్మ తల్లి గుడి ఉంటుంది. మేము ప్రతి ఏడాది అయితే సంబరం చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఏడాది కూడా సంబరం చేద్దామని చెప్పి మొత్తం అన్ని ప్రిపేర్ చేసాం. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం కొంచెం డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని సంబరం అయితే చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ మా ఏరియాలో పోలీసులు ఏమో డీజే మొత్తానికి ఆపేశారనమాట. పోలీసులు వీళ్ళే ఆపేసి ఉంటే నో ప్రాబ్లం, కానీ ఎవరో చెప్పారని చెప్పి ఆపేశారనమాట. సరే ఎందుకు ఆపేశారో అని చెప్పి మనం వేరే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఇతను పర్మిషన్ తీసుకోండి, పలానా అతను పర్మిషన్ తీసుకోండి, అతను ఓకే చెప్తే మీకు డీజే ఓపెన్ అవుద్ది అన్నట్టు చెప్పారనమాట. ఇంకా మనకి డైరెక్ట్గా చెప్పలేదు, అలా అయితే చెప్పారు. అలా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. మేమైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని కాళికామాత గెటప్లో ఎన్ని కూడా చాలా ఎంచుకున్నాం. మాకు డీజే లేకపోతే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. మొత్తానికి రాజకీయం అయితే ఇలా ఉంటుంది అనమాట. మన రాజకీయం అయితే